ఓ రామన్న నమస్తేనే, మంచిగున్నావా నిమ్మలంగా? ఏం లేదు గాని నువ్వు రేవంత్ నన్ను పట్టుకొని ఊరికే పొద్దుకి పసారు నీకు దమ్ము ఉంటే నువ్వు గట్లా అనకే ఒక మొగాన్ని పట్టుకొని దమ్ము ఉంటే అని నేను వేరే రకంగా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు దమ్ము ఉంటే అన్న ప్రతిసారి ఇగో దమ్ము అని చెప్పి చూపిస్తున్నాడు. నీకు అవసరమా చెప్పు? కొరితో నెత్తి కొక్కడం నీకు అవసరమా? ఆయన దమ్మిందో మన బాపుకు మంచిగా తెలుసు. అందుకని చెప్పేసి వద్దురా బిడ్డ, నువ్వు కూడా నా పక్కకు సప్పుడు చేయక మంచం వేసుకుని మండుకు అని చెప్తే నువ్వు వింటలేవు. కాకకు షిడ ఉట్టిన షిడ పురుగు నువ్వు. ఈ రోజు కాక రాజకీయ సన్యాసం చెప్పకనే చెప్పావు, సన్యాసం తీసుకున్నాడు ఆయన, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు అని అంటే అది నీ వల్లనే. నువ్వు షీడ పురుగు ఉన్నావు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రానివి నువ్వు. నీకు ఇంకో విషయం చెప్పన్నా, నీకు పట్టిన దరిద్రం ఎవరో తెలుసా? పాడి కౌశిక్, పావని గౌడ్. వీళ్ళిద్దరు నిడుస్తే నువ్వు బాగుపడతావు. నీ నిడిసబెట్టి నీ నీడికే నీ ఎలగొట్టేసి బాపు బయటకు వస్తే బాబు బాగుపడతాడు. బాపుతో పాటు బీఆర్ఎస్ పార్టీ బాగుపడతాడు. అర్థమైందా? ఇప్పటికన్నా తప్పు ఎక్కడుందో అని చెప్పేసి నువ్వు ఆలోచించుకొని ఆ పావని గౌడ్ను పాడి కౌశిక్ నుంచి దూరం పెట్టు. ముఖ్యంగా పావని గౌడ్ మీ పార్టీని చెడదెంగుతుందంటే పావని గౌడే. మస్తు అనుకుంటుంటే ఏమోదేమోదో జర నువ్వు జాగ్రత్తగా